నమస్తే డాక్టర్. నమస్తే. డాక్టర్ గారు ఇప్పుడు కొంతమంది ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా ఆ 9 నెలలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి కూడా కొంతమందికి షుగర్ వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి డైట్ అంటూ ఏ విధంగా ఉండాలంటారు? ఒకవేళ రాకుండా ఉండాలన్నా వచ్చిన వాళ్ళకైనా? ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా వెయిట్ ఆల్రెడీ ఒబిసిటీ కేటగిరీ ఉన్న పేషెంట్స్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కానీ, జీన్స్‌లో ఉన్నా కానీ వీళ్ళందరికీ కొంచెం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి డయాబెటీస్. సో, వాళ్ళు ముందే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కానీ, లేకపోతే ప్లాన్ చేసుకుంటున్న టైంలో కానీ వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవాలి. ఆ వెయిట్ దగ్గర మనము ఖచ్చితంగా ఒక ఐడియా అనేది ఉంది అనంటే దాంతో మనము రైస్ అనేది కొంచెం తక్కువగా పెట్టుకోవడము, లేకపోతే రైస్‌తో పాటు వేరే ఐటమ్స్ లైక్ వెజిటబుల్స్ కానీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, కర్రీ పోర్షన్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవడం కానీ, ఇలాంటివన్నీ పెట్టుకున్నాము. అండ్ వైట్ రైస్ కూడా రానంత వరకు వైట్ రైస్ తీసుకోవచ్చు. వచ్చిన తర్వాత మనము కొర్రలతో పాత కాలంలో కొర్రలు తీసుకునే వాళ్ళు, జొన్నలు తీసుకునే వాళ్ళు. ఇనిషియల్‌గా కొంచెం ఇబ్బంది ఉండొచ్చేమో కానీ పోగా బాగా అలవాటైపోతది. దాంతో మీరు ఒక్క రైస్‌తోనే అన్ని కర్రీస్ తినొచ్చు, పచ్చడ్లు తినొచ్చు, సాంబార్ అన్నీ తీసుకోవచ్చు. పిల్లలకైనా సరే డబుల్ బాయిల్డ్ చేసేసి ఆ రైస్ ఆప్షన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రూట్స్‌లో వచ్చేసి ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటే వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అని చెప్పేసి ఫ్రూట్స్ చేసుకోకుండా పెట్టుకోకుండా జ్యూస్ చేసుకుంటారు చాలా మంది. ఒక గల్పులో తీసుకోవచ్చు అనే ఈజీ మెథడ్స్ ఎంచుకొని జ్యూసెస్ తాగేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా ఫైబర్ ఎలిమినేట్ అయిపోతుంది కాబట్టి తొందరగా షుగర్ లెవెల్స్ అనేవి షూట్ అప్ అవుతూ ఉంటాయి. దాని బదులు ఫ్రెష్గా తెచ్చుకొని ఒక ఫ్రూట్ ఒకసారిగా, అంటే వేరే వేరే మిక్స్డ్ ఫ్రూట్స్, ఫ్రూట్ బౌల్ ఇలా కాకుండా ఒక ఫ్రూట్ ఒకసారిగా తీసుకోవడం. అండ్ వైటమిన్ సి బాగా తీసుకోవాలి వాళ్ళు. ఓకే. వైటమిన్ సిలో మనం వచ్చేది ఏంటంటే, వైటమిన్ సి అనేది దాని చైన్, ఫ్రూట్లో ఉన్న చైన్ చేంజ్ అవుతూనే ఉంటుంది. మనం ఎక్కువగా ఎంత స్టోరేజ్ పెట్టుకున్నాము అని అంటే వైటమిన్ సి అనేది అంత ఎవాల్యుయేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి తెచ్చుకున్నాము అంటే ఒక 2-3 డేస్లో మ్యాక్స్ అయిపోవాలి ఆ వైటమిన్ సి ఫ్రూట్స్ అనేది. 9 monthsలో ఒకవేళ ఎందుకు వస్తుంది అంటారండి? జీన్స్ పరంగానే అంటారా? స్ట్రెస్ ఉండొచ్చు చాలా. వాళ్ళు ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్ అయినా సరే వర్కింగ్ కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ అయినా సరే, వర్క్ ప్లేస్లో ప్రెషర్ అయినా సరే, వాళ్ళ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల అయినా సరే, ఫుడ్స్ మనము ప్రెగ్నెన్సీ అవ్వక ముందు ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఎలా ఉంది అనేది కూడా కన్సిడర్ చేయాలి. తర్వాత జీన్స్ ఒకటి, హిస్టరీ ఒకటి. ఓకే. అది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా. తర్వాత స్లీపింగ్ హ్యాబిట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఫ్యూచర్ కోసం ఆలోచించి ప్రజెంట్ పక్కన పెట్టేసి ప్రిపరేషన్స్ అది ఇది అని చెప్పేసి అనుకుంటారు. స్లీప్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. 7 to 8 hours అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ ఉన్నాయో అవి నైట్ ఎలిమినేట్ అయిపోయి ఫ్రెష్గా న్యూ డే ఎలా అయితే స్టార్ట్ అవుతుందో మన బాడీకి కూడా న్యూ డే అలాగే స్టార్ట్ అవుతుంది. స్లీప్ సైకిల్ అనేది మంచిగా ఉంది అని అంటే అది లైఫ్ టైం కంటిన్యూ అయిద్దా? అంటే కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ కూడా తగ్గిపోతుందని అంటూ ఉంటారు కదా. ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో వచ్చింది అని అంటే తగ్గిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది పోస్ట్ డెలివరీ తర్వాత కూడా కొన్ని మెడికేషన్స్ అనేది వెంటనే, ఇప్పుడు నాది ప్రెగ్నెన్సీ అయిపోయింది, డెలివరీ అయిపోయింది అని చెప్పేసి డాక్టర్స్ దగ్గర వెళ్ళడము మానేస్తారు. చైల్డ్ ఉంది కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు. వెంటనే టాబ్లెట్స్ ఆపేసినందువల్ల కూడా కంటిన్యూ అయిపోతుంది ఆ డయాబెటీస్ అని. సో దే ఆర్ నెగ్లెక్టింగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ లైక్ పుట్టింగ్ దెమ్ ఇన్ మోర్ డేంజర్. కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ వీటి వల్ల వస్తుంది చాలా వరకు. సో మీరు ఆ గైడ్ లైన్స్ అనేది, డాక్టర్ చెప్పిన గైడ్ లైన్స్ అనేది ఫాలో అవుతూ ఉన్నారు అని అంటే, డైట్ ద్వారా కూడా ఫాలో అవుతున్నారు అని అంటే చాలా వరకు కంట్రోల్లో ఉండొచ్చు, రివర్సిబుల్ కూడా అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.